మా పొలంలో బంగారము దొరికితే అది గవర్నమెంట్ది అంటారు. అదే పొలంలో గంజాయి దొరికితే అది మాది అని మమ్మల్ని బొక్కలో వేస్తారు. ఇది ఎక్కడి న్యాయం? నేనే గొప్ప అన్న అహం, గర్వం మనిషిని ఎప్పటికీ ప్రశాంతంగా బ్రతకనివ్వవు. అవన్నీ వదిలి చూడు ఎంత తృప్తిగా బ్రతుకుతావో. జీవితం ఇలా ఉండాలి, అలా ఉండాలి అని మనం స్క్రిప్ట్ మాత్రమే రాసుకుంటాం. కానీ ఏది ఎప్పుడు ఎలా జరగాలి అనే స్క్రీన్ ప్లే పైవాడు రాస్తాడు. కొన్ని దృశ్యాలు చూడకపోవడం కళ్ళకు మంచిది, కొన్ని విషయాలు వినకపోవడం చెవులకు మంచిది, కొందరి గురించి ఆలోచించకపోవడం మనసుకు మంచిది. పంచాయతీలన్నీ పనికిరానివి, పైసా ఉంటే తప్ప కదలలేనివి. మానవ జన్మను ఎలా పడితే అలా వాడుకోవడం కంటే ఎలా వాడితే జన్మకు అర్థం పరమార్థం లభిస్తుందో అలాగే వాడాలి. పిల్లలు వదిలేసిన ఎంగిలిని తిండిని తల్లి తింటుంది. భర్త వదిలేసిన ఎంగిలి తిండిని భార్య తింటుంది. తమ్ముడు వదిలేసిన ఎంగిలి తిండిని అక్క తింటుంది. అదే ఒకవేళ ఒక తల్లి, ఒక భార్య, ఒక అక్క వదిలేసిన ఎంగిలి తిండిని ఏ మగాడు తినడు. ఎందుకంటే దేవుడు ఎవరికైనా సహనము, త్యాగం ఇచ్చాడు అంటే అది సృష్టిలో ఒక స్త్రీకి మాత్రమే ఉన్నది. మన నుండి వచ్చే ప్రతి ఆలోచన మరో మనిషికి వెలుగు చూపించేదిగా ఉండాలి, కానీ చీకట్లోకి నెట్టేసేదిగా ఉండకూడదు మిత్రమా. ధైర్యంగా వేసే ప్రతి అడుగులోనూ భయపెట్టే విమర్శలే వస్తుంటాయి. వింటూ ఆగిపోదామా లేక వినకుండా సాగిపోదామా అనేది నీ అడుగులోనే ఉంటుంది. ప్రతి మనిషి బయటకు కనపడని ఒక బరువును మోస్తుంటాడు. ఆ భారం పేరే జ్ఞాపకం. నీ గొప్పతనం ఖరీదైన బట్టలలో, ఖరీదైన బైకుల్లో కాదు. నీ పేరు చెప్పగానే ఎంతమంది ముఖాలలో చిరునవ్వులు కనిపిస్తాయో అది నిజమైన గొప్పతనం. మనిషిలా అందరూ బ్రతుకుతారు, కానీ మంచి మనిషిలా కొందరే బ్రతుకుతారు. ఏముందని ఎగిసెగిసి పడుతున్నావో, దేన్ని చూసుకొని నువ్వు మురుస్తున్నావో అది నీకు దూరమయ్యే రోజు అతి దగ్గరలోనే ఉంది, గుర్తుపెట్టుకో. మనిషి గొప్పతనం మాట ఇవ్వడములో కాదు, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో ఉంటుంది. దెబ్బతిన్న పులి అవకాశం కోసం ఎదురు చూస్తుంది. అలాగే ఓటమి చెందిన మనిషి కూడా కసితో గమ్యాన్ని సాధించుకోవాలి. చేసిన తప్పు ఎంత పెద్దదైనా నిజాయితీగా ఒప్పుకోవడం నేర్చుకో. ఇచ్చిన మాట ఎంత చిన్నదైనా నిలబెట్టుకోవడం నేర్చుకో. నిన్ను ద్వేషించే వారికి నీవు ధన్యవాదాలు తెలియజేయి. నీవు వారికంటే గొప్పవాడేమని గుర్తించినప్పుడే వారు నిన్ను ద్వేషిస్తారు. నాకు నేనే ప్రశ్న, నాకు నేనే సమాధానం, నాకు నేనే ధైర్యం. ఎన్నోసార్లు బాధ, కొన్నిసార్లు సంతోషం. ఇదే నా జీవితం. డబ్బు ఇద్దరు మనుషుల్ని విడదీస్తుంది అంటారు, కానీ కాదు. డబ్బు వారి నిజ స్వరూపాన్ని బయట పెడుతుంది, అంతే. గొప్ప రోజులంటూ ప్రత్యేకంగా ఉండవు. రోజుని మనమే గొప్పగా మార్చుకోవాలి. మంచితనానికి పోయి మందితో మాటలు అనిపించుకునే కంటే 4 అడుగుల దూరంగా ఉండి 10 మందిలో మౌనంగా ఉండటం మంచిది. కనీసం మన విలువ మన దగ్గర ఉంటుంది.